నమస్కారం. భూమికి అడుగున ఒక అద్భుతమైన దాగి ఉన్న లోకముందన్న పురాతన విశ్వాసం గురించి ఈ ఎక్స్ప్లెయినర్లో మనం డీప్గా విశ్లేషించబోతున్నాం. ఇదంతా కేవలం పురాణాలకే పరిమితమైంది కాదు సుమా. మానవ రూపం ధరించగల మహాసర్పాలు, వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన భౌతిక శాస్త్ర నియమాలు ఉన్న ఒక అంతుచిక్కని ప్రపంచం. అదే నాగలోకం. అసలు దీని వెనకున్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకుందాం, సూర్యుడు లేకపోయినా ఎప్పుడూ వెలుగుతో నిండి ఉండే ఒక లోకం. మన భూమి కంటే కాలం చాలా నెమ్మదిగా గడిచే ఒక అమరత్వం ఉన్న ప్రదేశం. వినడానికెలా ఉంది? ఇదంతా కేవలం ఒక కల్పిత కథ, లేక ఆధునిక సైన్స్ సిద్ధాంతాలకు సరిపోయే ఒక సరికొత్త డైమెన్షనా? ప్రాచీన గ్రంథాలలో చెప్పబడిన ఈ డీటెయిల్స్ ఇప్పటి మోడర్న్ ఫిజిక్స్తో ఎలా మ్యాచ్ అవుతున్నాయో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. సరే, ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కవర్ చేయబోతున్నాం. ఫస్ట్, నాగలోకం పుట్టుక, దాని పరిపాలకులు. సెకండ్, పాతాళ భౌగోళికం, కాలచక్రం. థర్డ్, మహాభారతంలో కురువంశానికి నాగులకి మధ్య ఉన్న బద్ధ వైరం. ఫోర్త్, నాగమణి అద్భుతాలు, అందులోని శాస్త్రీయత. ఇక లాస్ట్, భూమిపై ఉన్న ఆ ద్వారాలు, డైమెన్షన్ల రహస్యం. సో ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. మొదటి భాగం, నాగలోకం పుట్టుక మరియు పరిపాలకులు. అసలు ఈ నాగలోకం ఎలా మొదలైందో చూద్దాం. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుని ఆదేశం మేరకు కశ్యప మహర్షి సృష్టిని ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే కదా. ఆయన 13 మంది భార్యలలో కద్రువ, వినత చాలా ముఖ్యమైన వాళ్ళు. ఒకరోజు ఉచ్చైశ్రవం అనే ఒక దివ్యమైన గుర్రం తోక రంగు గురించి వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న పందెం జరిగింది. అప్పుడు కద్రువ మోసం చేసి తన నాగపుత్రులను ఆ గుర్రం తోకపై చుట్టుకోమని ఆర్డర్ వేసింది. ఆ ఒక్క మోసం వల్ల నాగులందరిపై ఎప్పటికీ తప్పించుకోలేని ఒక భయంకరమైన శాపం పడింది. అదేంటంటే, భవిష్యత్తులో జనమేజయుడు చేసే సర్పయాగంలో నాగులందరూ పడి నశిస్తారని. అక్కడినుంచే అసలు కథ మొదలైంది. ఈ నాగుల వర్గీకరణను ఒకసారి గమనిస్తే వారి నాయకుల స్థాయిల మధ్య ఉన్న డిఫరెన్స్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అగ్రజుడైన శేషనాగుడు అత్యంత ధర్మాత్ముడు, ఏకంగా విష్ణువుకు శయ్యగా మారి ఈ విశ్వాన్ని మోస్తున్నాడు. ఇక పాతాళనాగుల విషయానికొస్తే వాసుకి శివుడి కంఠాభరణంగానూ అలాగే సముద్రమదనంలో తాడుగానూ ఉపయోగపడ్డాడు. కాని భూమిపై నాగుల నాయకుడైన తక్షకుడు ఉన్నాడు కదా, అతను మాత్రం అగ్నిలాంటి విషమున్నవాడు, ఎంతో కోపిష్టి. ఇతడే మన మానవ రాజులైన కురువంశంతో బద్ధవైరం పెట్టుకున్నాడు. దీన్ని బట్టి నాగులలో కూడా దైవిక సేవాభావం, ప్రతీకార స్వభావాలు ఎలా వేరువేరుగా ఉన్నాయో మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు రెండవ భాగంలోకి వెళ్దాం. పాతాళ భౌగోళికం, కాలచక్రం. అసలు అక్కడి భౌగోళిక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. భూమికి వేల యోజనాల లోతులో 7 అద్భుతమైన లోకాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. మాయాశక్తులకు నిలయమైన అతలం దగ్గర్నుంచి దానవ శిల్పులు ఉండే తలాతలం వరకు ఒక్కోదానికి ఒక స్పెషాలిటీ ఉంది. అయితే వీటిలో అన్నిటికంటే కింద ఉన్న 7వ లోకమే పాతాళం. ఇదే వాసుకి పాలించే ప్రధానమైన నాగలోకం. ఇక్కడే అత్యంత ప్రసిద్ధమైన భోగవతి నగరం ఉంది. ఈ భోగవతి నగరం వాతావరణం నిజంగా అద్భుతంగా ఉంటుంది. రత్నాలతో నిర్మించిన భవనాలు, వజ్రాల స్తంభాలు, పగడాల వీధులతో ఆ రాజధాని చాలా గ్రాండ్గా ఉంటుంది. కాని అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అక్కడ అసలు సూర్యుడు, చంద్రుడు ఉండరు. మరి వెలుగెలా వస్తుంది? కేవలం నాగుల పడగలపై ఉండే మణుల కాంతితోనే ఆ నగరం ఎప్పుడూ దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భాగవత పురాణం ప్రకారం అక్కడ రోగం, దుఃఖం, ముసలితనం అనేవే ఉండవు. ఎప్పుడూ ఒకేలాంటి సమశీతోష్ణ వాతావరణముండే ఒక పర్ఫెక్ట్ స్వర్గమది. ఈ పాయింట్ దగ్గరే మనం చాలా సర్ప్రైజ్ అవుతాం. ప్రాచీన కాలచక్రానికి మన ఆధునిక భౌతిక శాస్త్రానికి మధ్య ఉన్న పోలిక అద్భుతంగా ఉంటుంది. మన భూమిమీద ఒక సంవత్సరం నాగలోకంలో కేవలం ఒక రోజుతో సమానమని, అందుకే వాళ్లు వేల సంవత్సరాలు జీవిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఎగ్జాక్ట్గా ఇదే విషయాన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన థియరీ ఆఫ్ రిలేటివిటీ ద్వారా వివరించారు. గురుత్వాకర్షణ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో, అంటే భూమి లోపలి పొరల వద్ద కాలం వ్యాకోచించి చాలా నెమ్మదిగా నడుస్తుంది అని మోడర్న్ సైన్స్ చెబుతోంది. ఈ రెండింటికి ఉన్న కనెక్షన్ చూస్తుంటే నిజంగా గూస్బంప్స్ వస్తాయి కదా. మూడవ భాగం, మహాభారతంలో కురువంశం, నాగుల వైరం. అసలు వీళ్ల మధ్య ఆ రేంజ్ శత్రుత్వం ఎందుకొచ్చిందో చూద్దాం. మహాభారతంలో ఈ వైరం మామూలు వైరం కాదు, ఒక సుదీర్ఘమైన జనరేషన్స్ పాటు సాగిన ప్రతీకార పరంపర. కాండవ వనాన్ని తగలబెట్టినప్పుడు
అగ్నిదేవుడు అర్జునుడు కలిసి తక్షకుడి కుటుంబాన్ని నాశనం చేయడంతో ఈ రివెంజ్ స్టోరీ మొదలైంది. ఆ తర్వాత చాలా ఏళ్లకు పరీక్షిత్ మహారాజు ఒక చచ్చిన పామును మునిమెడలో వేసి అవమానించడం, ఆ శాపాన్ని ఆసరాగా తీసుకుని తక్షకుడు ప్రతీకారం తీర్చుకోవడం జరుగుతుంది. ఆ కోపంతో తరువాతి తరం రాజైన జనమేజయుడు నాగులను పూర్తిగా అంతం చేయడానికి భయంకరమైన సర్పయాగం స్టార్ట్ చేశాడు. చివరకు ఆస్తిక ముని ఎంట్రీ ఇచ్చి నాగులను రక్షించడంతో ఈ కథ ముగుస్తుంది. ఇంతటి భారీ ఇతిహాసాన్ని ఇలా ఒక ఆర్డర్లో అర్థం చేసుకోవడం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ తక్షకుడి పవరేంటో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అతడి శక్తి ఎంత భయంకరమైనదంటే మహావైద్యుడైన కాశ్యపుడిని కూడా కేవలం తన ధనంతో ప్రలోభపెట్టి వెనక్కి పంపించేశాడు. ఆ తర్వాత మారువేషంలో ఒక పండులో పురుగులా దాక్కునొచ్చి పరీక్షిత్తుని కాటువేశాడు. ఆ విషం ఎంత పవర్ఫుల్ అంటే పరీక్షిత్తు శరీరం కేవలం క్షణాల్లో భస్మమైపోయింది. అతడిని రక్షించడానికని ప్రత్యేకంగా కట్టిన ఆ భారీ భవనం కూడా అప్పటికప్పుడే అగ్నికి ఆహుతైపోయింది. దట్ ఈజ్ తక్షక. ఇక 4వ భాగం నాగమణి అద్భుతాలు మరియు శాస్త్రీయత. ఆ మణుల వెనుక ఉన్న అసలు సీక్రెటేంటో విశ్లేషిద్దాం. 1000 సంవత్సరాలు జీవించిన నాగుల పడగలో ఒక అద్భుతమైన మణి ఏర్పడుతుందని మన గ్రంథాలు చెప్తున్నాయి కదా. అయితే ఆ మణులన్నీ ఒకేలా ఉండవు. శేషనాగుడి మణి తెల్లగా చంద్రుడిలా ప్రశాంతతనిస్తే, వాసుకి మణి సముద్రం రంగులో డీప్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇక కోపిష్టి అయిన తక్షకుడి మణి అగ్నిలా ఎర్రగా మెరుస్తూ ఉంటుంది. అంటే ఈ రంగులు ఆయా నాగరాజుల క్యారెక్టర్స్ని, వాళ్ల స్వభావాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో కీలకమైన పాయింట్ని మనం సైంటిఫిక్ యాంగిల్లో ఆలోచించాలి. ప్రాచీన నమ్మకాల ప్రకారం నాగమణులు అంతులేని వెలుగునిస్తాయని, ఎటువంటి వ్యాధులునైనా నయం చేస్తాయని నమ్ముతారు. సరే, మోడర్న్ సైన్స్ ఇలాంటి మాయాశక్తులను నేరుగా అంగీకరించకపోవచ్చు. కానీ సముద్ర లోతుల్లోని జీవులు స్వయంగా వెలుగును ప్రొడ్యూస్ చేసే బయోల్యూమినసెన్స్ అనే ప్రాసెస్, అలాగే కొన్ని జంతువుల కడుపులో ఏర్పడే ఔషధ గుణాలున్న రాళ్ళు, చీకటిలో మెరిసే సహజ ఖనిజాల ఆధారంగానే ఈ ప్రాచీన నాగమణి కథలు పుట్టి ఉండవచ్చు కదా. సైన్స్ అందించే ఈ లాజికల్ ఎక్స్ప్లనేషన్ నిజంగా ఆలోచించదగ్గ విషయం. ఇక చివరిగా 5వ భాగం భూమిపై ద్వారాలు, డైమెన్షన్ల రహస్యం. ఆ లోకానికి వెళ్లే దారులు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. మన భారతదేశం అంతటా నాగలోకానికి నేరుగా తీసుకెళ్లే ఫిజికల్ గేట్వేస్ ఉన్నాయని చాలా పురాణ కథలు చెబుతున్నాయి. వారణాసిలోనే అంతులేని లోతు ఉన్న నాగకూపం, ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం అడుగున ఉన్న సీక్రెట్ మార్గాలు, కైలాసపర్వతం చుట్టూ ఉన్న అన్వేషించబడని గుహలు, అలాగే పాతాళేశ్వర ఆలయాలు, మన ఆంధ్రప్రదేశ్ అహోబిలంలో ఉన్న లోతైన గుహలు, వీటన్నిటినీ ఆ ప్రవేశద్వారాలుగానే నమ్ముతారు. ఇక్కడి నుండే కదా అర్జునుడు, భీముడు లాంటి మహావీరులు పాతాళానికి వెళ్లి నాగులను కలుసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక కోణాన్ని కూడా మిస్ అవ్వకూడదు. కొందరు నాగసాధువులు లేదా హిమాలయ యోగులు తాము నాగలోకాన్ని చూశామని చెబుతుంటారు కదా. బహుశా వాళ్లు భౌతిక దేహంతో గుహల్లోకి వెళ్లి చూసింది కాకపోవచ్చు. తీవ్రమైన మెడిటేషన్లో, వాళ్ల సమాధి స్థితిలో తమ కాన్షియస్నెస్ని శరీరం నుండి వేరుచేసి వాళ్లు ఈ యాత్ర చేసి ఉండొచ్చు. దీనినే మనం యాస్ట్రల్ ప్రొజెక్షన్ లేదా సూక్ష్మ శరీర యాత్ర అని పిలుస్తాం. ఈ ప్రాచీన ఆలోచనను మనం భౌతిక శాస్త్రంలోని స్ట్రింగ్ థియరీతో అద్భుతంగా కనెక్ట్ చేయొచ్చు. మన విశ్వంలో దాదాపు 11 డైమెన్షన్లుండవచ్చని ఈ థియరీ వివరిస్తోంది. మన పురాణాలలో లోకమంటే కేవలం ఒక ఫిజికల్ ప్లేస్ మాత్రమే కాదు, అదొక స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. కాబట్టి నాగలోకమనేది భౌతికంగా భూమికి అడుగున మట్టిలో కాకుండా మన ఇంద్రియాలకు అందని మరో భిన్నమైన ఫ్రీక్వెన్సీలో లేదా వేరే డైమెన్షన్లో ఉండవచ్చన్న వాదన ఇక్కడ చాలా బలంగా వినిపిస్తోంది. సో చివరిగా మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేసుకుందాం. నాగలోకం అనేది నిజంగా మన భూమి అడుగున దాగిన ఒక ఫిజికల్ ప్రదేశమా, లేక మనం ఇంకా అర్థం చేసుకోవాల్సిన ఒక సరికొత్త డైమెన్షనా? ఈ రోజుకి మన విశ్వంలో 95% డార్క్ మ్యాటర్, అలాగే మన సముద్రగర్భంలో చాలా భాగం ఇంకా ఎవరికీ అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయి. ఎప్పటికీ అన్వేషించబడని ఈ అనంతమైన రహస్యాలలో సర్పలోకానికి సంబంధించిన ఈ అద్భుతమైన హిస్టరీ మనల్ని ఎప్పుడూ ఇలా ఆలోచింపచేస్తూనే ఉంటుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.